12 years ఏజ్ లోనే పెళ్లి. ప్రెగ్నెంట్ ఉండగానే ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. రైల్వే స్టేషన్ పక్కన తన బేబీకి జన్మనిచ్చింది. ఈ రోజు 2000 పైగా మందికి తనే ఒక అమ్మాయింది. సింధుతాయి సబ్కాల్ మహారాష్ట్రలో ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ లేదు. చైల్డ్హుడ్ నుంచే లైఫ్ అంటే ఒక స్ట్రగుల్ అని అర్థం చేసుకుంది. టీనేజ్ లోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పడిపోయాయి. లేక కొన్ని సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. కానీ వాళ్ళ భర్తే తన పైన లేని ఫాల్స్ అలిగేషన్స్ క్రియేట్ చేసి తనని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు. ఇల్లు లేదు, మనీ లేదు, హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. సింధుతాయి రైల్వే స్టేషన్ దగ్గర గ్రేవ్యార్డ్ పక్కన ఉండేది. అక్కడే తన బేబీకి డెలివరీ కూడా చేసింది. హాస్పిటల్ లేదు, డాక్టర్ లేదు, ఫుడ్ కూడా లేదు. ఆ బేబీ పట్టుకొని సింధుతాయి ఒకటే రియలైజ్ అయింది, నాలాగా రోడ్డు మీద అమ్మ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ థాట్ తన లైఫ్ డైరెక్షన్ ని మార్చేసింది. ఫస్ట్ తన కోసం, తన బేబీ కోసం అడుక్కుంది. తర్వాత రోడ్డు మీద ఉన్న ఆర్ఫన్ చిల్డ్రన్ని చూసి స్లోగా 1 by 1 ఫుడ్ షేర్ చేసింది. షెల్టర్ అరేంజ్ చేసింది. స్కూల్స్లో జాయిన్ చేయించింది. అలా చిల్డ్రన్స్ నంబర్ పెరిగి తన బేబీ నుండి స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈ రోజు 2000 పైగా పిల్లలకి ఫుడ్, షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేసింది. సింధుతాయి గారిని అమ్మి అని పిలుస్తారు. అమ్మి అంటే అమ్మ అని మీనింగ్. సింధుతాయి ఎంతో మంది పిల్లల్ని డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ని చేసింది. టోర్నమెంట్స్ అవార్డ్స్ చాలా వచ్చాయి. పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. కానీ తన పర్సనల్ కంఫర్ట్ కోసం ఏ డబ్బు వాడుకోలేదు. అంతా చిల్డ్రన్స్ ఫ్యూచర్ కోసమే వాడింది. బట్ 2022లో హార్ట్ అటాక్ వల్ల తను చనిపోయింది. సింధుతాయి స్టార్ట్ చేసిన మదర్ గ్లోబల్ ఫౌండేషన్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. ఫౌండేషన్ ఏం ఒకటే, అమ్మలేని పిల్లలకి ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ ఇవ్వడం. సింధుతాయి సబ్కాల్ ఈ మరాఠీ ఫిలింలో తన చైల్డ్హుడ్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ స్ట్రగుల్ అండ్ హౌ షీ బికేమ్ ద మదర్ టు ఆర్ఫన్స్ అని క్లియర్గా చూపించారు. ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.